తెలంగాణ కుంభమేళగా పేరువైన మేడారం జాతరను ఇంకింత గొప్పగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కారు ఉపాయాలు చేస్తున్నది కదా. ఇగియాల సీఎం రేవంత్ అన్న మేడారం జాతరకు పోయి అమ్మవార్లను దర్శించుకొని చెయ్యబోయే పనుల గురించి లీడర్లు, అధికారులు, పూజారులు, ఆదివాసీ సంఘాలతోని మాట్లాడిండు. ఇంకా ఆడబెట్టిన మీటింగ్లా మేడారం జాతర గురించి గిట్లా చెప్పుకొచ్చిండు. అవసరమైతే ఇంకెక్కడైనా తగ్గిస్తాం, కానీ సమ్మక్క సారలమ్మ యొక్క అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ప్రభుత్వం విడుదల చేస్తుంది, సరైన సమయంలో పూర్తి చేస్తుంది. నిర్మాణ కార్యక్రమం మాదై ఉండొచ్చు, కానీ గిరిజనుల యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళదే. అందుకే ప్రభుత్వం ప్రణాళికలు రచించి ప్రభుత్వమే నిర్మించడం కాదు, ప్రణాళికల్లో ఆదివాసులను భాగస్వాములను చేసినాం. సాంప్రదాయాన్ని పరిరక్షించడంలో ఆదివాసీలను భాగస్వాములను చేసినాం. రేపు జరగబోయే పునర్నిర్మాణంలో కూడా ఆదివాసీలను భాగస్వాములను చేస్తున్నాం. అందులో ఉండే రీసెర్చ్ స్కాలర్స్ని, అదేవిధంగా సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న వాళ్ళ వారసులను అందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసినాం. ప్రతి ఏడు మేడారం జాతర జరిగిన 2 ఏళ్లకోపారి జరిగే మహాజాతరకు మాత్రం దగ్గర 2 కోట్ల మంది దాకా భక్తులు వస్తారని అంచనా. ఇక సర్కారు కూడా ప్రతిసారి అప్పటి మందం పనులు చేసి భక్తులకు తిప్పలు కాకుండా చూసుకుంటది. తెలంగాణ వచ్చినప్పటి సంది పర్మనెంట్ గా ఉండేటట్టు పనులు చేయాలని చెప్పి తేపకిని పనులు చేస్తున్నారు. ఇక ఈ ఏడు మాత్రం పూర్తి స్థాయిలో పనులు చేయాలని చేతిపాటి సర్కారు కంకణం కట్టుకున్నది. 2026 జనవరి 28 తారీఖు నుంచి 31 తారీఖు దాకా మేడారం మహాజాతర జరుపుతామని పూజారులు ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి అప్పటి వరకు పనులన్నీ పూర్తయ్యేటట్టు ఇప్పటి సందే మస్తు రువ్వడి మీద పనులు చేస్తారట. దానికోసానికే ఇవాళ మేడారం పోయిన సీఎం రేవంత్ అన్న సమ్మక్క సారక్క తల్లులను దర్శించుకుని మొక్కులప్ప చెప్పిండు. అట్లనే అమ్మవార్లకు 68 కిలోల బంగారం కూడా సమర్పించిండు. అటెంకా మేడారం ఆలయ అభివృద్ధి మీద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులతో సమీక్ష చేసిండు. పనులు ఎట్లా చేయాలి, ఏం కథ అనే దాని గురించి వాళ్ళకు సూచనలు ఇచ్చిండు. ఇక ఆలయాన్ని అభివృద్ధి చేస్తే గిట్లుంటదని ఒక వీడియో కూడా విడుదల చేసిండ్రు. ఇది వరకు భక్తులు గద్దెల ప్రాంగణానికి పోయినాక సమ్మక్క గద్దెను, సారక్క గద్దెను, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలను సపరేట్ గా దర్శనం చేసుకునేది. కాకుంటే ఇప్పుడు ఒక్కటే వరుసలా అన్ని గద్దెలను దర్శనం చేసుకునేటట్టు మార్పులు చేయబోతున్నారు. ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల అభిప్రాయాలు తెలుసుకున్నాకనే ఈ తీరుగా పనులు చేయబోతున్నారట. అది కూడా సిమెంట్ తోని కాకుండా రాతి కట్టడాలే కడతామని చెప్పిండు సీఎం రేవంత్ అన్న. రాబోయే 100 సంవత్సరాలకు సమ్మక్క సారలమ్మ మందిరం, గద్దెలు, ప్రాంగణం ఆదర్శంగా ఉండాలి, ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి అని ఈరోజు ప్రతి కట్టడం రాతి కట్టడాలతోనే కట్టాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. రాబోయే 100 రోజులు సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల మాలధారణ చేసినట్టు నిష్ఠతోని పనిచేయాలని పిలిపించిన సీఎం రేవంత్ అన్న మహాజాతర నాటికి పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పిండు. మేము సమ్మక్క సారక్క అమ్మవార్ల దగ్గర నుంచి పాదయాత్ర చాలు చేసి విజయం సాధించినాం. అట్లాంటి సమ్మక్క సారక్కల గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణంతో సీతక్కకు నాకు ఈ జన్మ ధన్యమైనట్టేనని సీఎం రేవంత్ అన్న చెప్పుకొచ్చిండు. ఇక ఆదివాసీల కుంభమేళ అయిన మేడారం మహాజాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఎందుకు ఇస్తలేదని ప్రశ్నించిన రేవంత్ అన్న అయోధ్య కుంభమేళాకే కాదు, మేడారానికి కూడా ప్రధానమంత్రిని ఒప్పించి నిధులు తీసుకురావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ చేసిండు. అట్లనే జాతీయ స్థాయిలో మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేసిండు. మరిగా జాతర దగ్గర పడ్డాక పనులు సురువు చేస్తున్నారు కాబట్టి జాతర నాటికి పనులన్నీ పూర్తి చేసి భక్తులకేం ఇబ్బంది లేకుండా చేస్తారో ఏం కథనో చూడాలి మరిగా.